గత 2-3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. దీంతో అధికారులు గేట్లెత్తేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి నాగేంద్ర పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి. హైదరాబాద్ నగరంలో గత 4-5 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి హుస్సేన్ సాగర్ పూర్తిగా నిండికుండలా మారిందనే చెప్పాలి. ప్రస్తుతం మనం హుస్సేన్ సాగర్ వద్ద ఉన్నాం. ఎందుకంటే హుస్సేన్ సాగర్ పూర్తిగా దాని స్థాయిని మించి పూర్తిగా వాటర్ చేరుకుంటే ఆ వాటర్ని కిందకి విడిచిపెట్టేటువంటి ప్రధాన గేట్ల వద్ద ఉన్న ప్రస్తుతం హుస్సేన్ సాగర్ చూడొచ్చు. పూర్తిగా నగరంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల నుంచి భారీగా వరద నీరంతా కూడా పూర్తిగా హుస్సేన్ సాగర్కి చేరుకుంటుంది. గత 4-5 రోజుల నుంచి ప్రస్తుతం హుస్సేన్ సాగర్ స్థాయికి మించి వాటర్ చేరుకోవడంతో ప్రస్తుతం అధికారులు మనం చూస్తున్నటువంటి ప్రధాన గేట్లకు సంబంధించి వాటర్ని 3 గేట్లను పూర్తిగా ఎత్తివేయడం జరిగింది. ఈ 3 గేట్ల నుంచి హుస్సేన్ సాగర్ నుంచి వాటర్ అంతా కూడా మూసీ పరివాహక ప్రాంతంకి చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఒకవైపు హుస్సేన్ సాగర్ గేట్లు ఎత్తేయడంతో అధికారులంతా కూడా మూసీ పరివాహక ప్రాంత ప్రజలందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. జీహెచ్ఎంసీ అధికారులంతా కూడా మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే హుస్సేన్ సాగర్కి భారీగా చేరుకుంటున్నటువంటి వరద నీరు కారణంగా ముఖ్యంగా జీహెచ్ఎంసీ అధికారులంతా కూడా ఇప్పటికే హైదరాబాద్ నగరంలో అలర్ట్గా ఉండడంతో పాటు అదేవిధంగా మరొకవైపు మూసీ పరివాహక ప్రాంతం అంతా కూడా పూర్తిగా ప్రజలంతా కూడా అలర్ట్గా ఉండాలి. పెద్ద ఎత్తున వరద నీరు వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ మూసీ నది నుంచి పోతున్నటువంటి వరదంతా కూడా ఒక్కసారిగా నల్గొండలో ఉన్నటువంటి మూసీ ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే హైదరాబాద్ నగరంలో మరొక 2-3 రోజుల పాటు ఈరోజు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం హుస్సేన్ సాగర్ చుట్టూ కూడా కొంత భద్రతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే హుస్సేన్ సాగర్ పూర్తిగా నిండుకుండలా మారినటువంటి నేపథ్యంలో హుస్సేన్ సాగర్కి సంబంధించినటువంటి లేక్యూ పోలీసులు కూడా కొంత హుస్సేన్ సాగర్ చుట్టూ కూడా గస్తీ నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఇదొక పర్యాటక ప్రాంతం, పర్యాటకులు పెద్ద ఎత్తున హుస్సేన్ సాగర్ని తిలకించేందుకు వస్తారు కాబట్టి ఇటువంటి పూర్తిగా హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారినటువంటి నేపథ్యంలో ఎవరు కూడా అప్రమత్తంగా ఉండాలి, ఎవరు కూడా అశ్రద్ధగా ఉండదు. ఎందుకంటే పూర్తిగా హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారినటువంటి నేపథ్యంలో అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి పర్యాటకులందరూ కూడా అంటూ కూడా అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే హుస్సేన్ సాగర్ పూర్తిగా నిండుకుండలా మారింది. 3 గేట్లను ఎత్తేసి పూర్తిగా ఈ నీటిని అంతటిని కూడా మూసీ పరివాహక ప్రాంతానికి వదులుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. రైట్.